అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో బెల్లం గవ్వలు ఈ విధంగా చేశారంటే లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. కొత్త వాళ్ళు అయినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇక్కడ నేను ఒక బేసన్లో 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు మొత్తం మైదాతోనైనా చేసుకోవచ్చు. 1 అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, సూజీ. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 కూర గరిటెడు నెయ్యి అండి, ఇలా వేడి చేసి వేస్తున్నాను. మీడియం సైజ్దండి, పెద్దది కాదు మరీ చిన్నది కాదు. 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి. ముందుగా ఈ పొడి పిండిలో ఈ నెయ్యి అంతా కలిసేటట్టు కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేసి చేయటం వల్ల రుచి బాగుంటుంది, చాలా గుల్లగా వస్తాయి. లేదా మీరు డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలా ముద్దలాగా ఉండాలి పొడిపిండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఈ పిండి నుండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేయటము, ఒక్కొక్కటి చేయటము ఇబ్బంది అనుకుంటే నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పెద్ద పిండి ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని జస్ట్ రౌండ్గా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. అన్నీ ఇలా చేసి పెట్టేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే అన్నీ ఇలా చేసి పెట్టాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా స్ట్రైనర్తోని చేసి చూపిస్తున్నానండి. ఇదైతే అందరి ఇంట్లో ఉంటుంది కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. లేదా గవ్వల పీట పైన అయినా చేసుకోవచ్చు, లేదా ఫోర్క్ పైన అయినా చేసుకోవచ్చండి. దీనిపైన ఇలా పెట్టేసి చక్కగా అన్ని ఇలా చేసి పెట్టుకోవాలి. నేను ఒక వాయికి సరిపోయే అని చేసి పెట్టానండి ముందుగా. అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గవ్వలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా వేగుతాయండి. ఇవి ఇలా ఇంకా కొద్దిగా కలర్ రావాలండి. కొద్దిగా ఇలా లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా కలర్ వస్తాయి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. క్రిస్పీగా అయ్యి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, నేను మొదటిసారి వేసినవి ఇలా చక్కగా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు అన్నీ ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. ఈ గవ్వలన్నింటినీ ఇలా వేయించుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. మీరు ఆ గవ్వలకి పైన ఎంత కోటింగ్ అవసరమో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి ఎప్పుడైనా బెల్లము. నేనైతే 2 కప్పులు వేసాను. 1/4 కప్పు నీళ్లు వేసుకున్నాను. వేసుకొని బెల్లంను కరిగించుకోవాలి. ఇది కొద్దిగా పాకం రావాలండి ఖచ్చితంగా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇది మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పాకం చూపిస్తున్నాను చూడండి. ఇలా నీళ్ళల్లో వేయగానే ముద్దలాగా అవ్వాలి. ఇలా చేతికి తీస్తే సాగినట్టుగా ఉండాలి. అలాగైతే ఆ గవ్వలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు వేసుకోవాలి. వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా మొత్తం కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద దింపి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అది పాకం అంతా ఆ గవ్వలకు పట్టి తొందరగా చల్లారుతుంది, చక్కగా పడుతుందండి. చూడండి, ఈ విధంగా తొందరగా డ్రై అయిపోతుంది. జస్ట్ 2 నిమిషాలలోనే ఇలా డ్రై అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మొత్తం చల్లారనివ్వాలి. ఇలా చల్లారితే అవ్వంతలవ్వే విడిపోతాయండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే. చల్లారిన తర్వాతనే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు కూడా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. గోరుమిట్టీలు ఈ విధంగా చేయండి, లోపట గుల్లగా చాలా బాగా వస్తాయి. కొత్తగా చేస్తున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇది నేను చేయితోనే చేసి చూపిస్తున్నానండి. కోంబు, గోరుమిట్టీల పీట అలాంటిది వాడకుండా చేయితో చేసి చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మీరు ఈజీగా చేయగలుగుతారు ఈ విధంగా చేస్తే. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 2 కప్పుల మైదా తీసుకున్నాను. అలాగే 1 కప్పు
సూజీ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ తీసుకోవాలి, ఉప్మా రవ్వ, ఒక 2 చిటికెలంతా ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఈ పొడి పిండినంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఒక చిన్న ముక్కుడు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేస్తున్నానండి. లేదా మీరు నూనె అయినా వేసుకోవచ్చు, లేదా బటర్ వేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ పొడి పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ నెయ్యి అంతా పొడి పిండికి పట్టేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా ఒక 2 టీ స్పూన్ వరకు నెయ్యి మిగిలిందండి, చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేసుకోవద్దండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ముద్దలాగా. ఇది మైదా కాబట్టి నెయ్యి ఎక్కువ పట్టదండి, అందుకే 2 టీ స్పూన్ నెయ్యి మిగిలింది. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులాగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇంత పొడవుగా అనుకొని ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్న విధంగా చేయండి, ఈజీగా వస్తుంది. జస్ట్ 2 ఫింగర్స్ల మధ్య ఇలా పిండిని ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన చిన్న ఫింగర్తోనే ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుందండి. నేను ఇది చేయక చాలా రోజులైంది, అందుకే కొద్దిగా అలవాటు తప్పినట్టు అయిపోయిందండి. ఇంకా ఫాస్ట్గా చేస్తే చాలా బాగా వస్తాయి. కొద్దిగా ఇంకొకరైతే ఒక్కొక్క విధంగా కూడా చేస్తారు. మన అమ్మమ్మల నానమ్మ వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ విధంగా చేసుకోవాలండి, చాలా ఈజీయే. మనం ప్రెస్ చేసిన దాన్ని దగ్గర నుండి తర్వాత ప్రెస్ చేయాలి. ఈ విధంగా వస్తే కరెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా చేయండి, ఈజీగా చేయగలుగుతారు. లేదా మీరు దీంతో కష్టము అనుకుంటే మీ దగ్గర పెద్ద కోంబు ఉంటుంది కదండి, ఆ కోంబు పైన అయినా పెట్టైనా చేసుకోవచ్చు. లేదా ఈ గోరుమిట్టిల పీట కూడా దొరుకుతుందండి, అది ఉన్నా కానీ దానిపైన ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఈ విధంగా చేయి పైనే అన్ని ఇలా చేసి పెట్టానండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాతే అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేశానండి. చేసుకున్న తర్వాత ఇవి వేసుకొని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, అలాగైతే లోపటి వరకు మంచిగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు అస్సలు, మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకెక్కువ కలర్ రావనవసరం లేదు. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా కలర్ వస్తుంది. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటాయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, అన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనము పాకం పట్టుకుందామండి. పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. ఒక పావు కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు తక్కువనే వేసుకోవాలండి, పాకం రావడానికి టైం తీసుకుంటుంది ఎక్కువగా వేసుకుంటే. ఇలా కలుపుకొని బెల్లాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పాకం చేసుకుందామండి. ఈ పాకం అనేది గట్టి ఉండ పాకం రావాలి. ఇలా తీగలాగా సాగాలి కానీ గట్టిగా ఉండాలండి, అప్పుడే వాటికి గోరుమిట్టిలకు చక్కగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనము ఇది ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిట్టిలు వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. అలాగైతే మొత్తం వాటికి చక్కగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద దించి చల్లార్చుకోవాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత తొందరగానే చల్లారుతుందండి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చాయో. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది.
చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. లోపట గుల్లగా చాలా బాగుంటాయి, లోపట పిండి పిండిగా గట్టిగా లేకుండా. ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. బెల్లం కొమ్ములు ఈ కొలతలతోని ఈ విధంగా చేశారంటే కొత్త వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇది నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. చూడండి లోపల ఎంత గుల్లగా ఎంత బాగొచ్చాయో. ఇలా తుంపితే తునిగిపోతున్నాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఒక అరకప్పు మైదా తీసుకుంటున్నానండి. మీరు మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి, సూజీ వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒక 2 చిటికలంతా ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఈ పొడి పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముక్కుడు తీసుకొని, ఇలాంటిది పోంపుది చిన్న ముక్కుడు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలండి. లేదా మీరు నూనె అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి. మూడింటిలో ఏదైనా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే రుచి చాలా బాగుంటుంది. ఇలా వేడి చేసుకున్న తర్వాత వేడి వేడి నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసేసి కలపకూడదు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఆ నెయ్యి అనేది పొడిపిండికి మొత్తం పట్టేటట్టు ఇలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ పొడిపిండి అనేది మొత్తము ఇలా రవ్వలు రవ్వలుగా అవ్వాలి. ఇలా చేతిలో తీసుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి. నెయ్యి నాకు మొత్తం పట్టిందండి. చూడండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అలాగైతేనే గుల్లగా చక్కగా వస్తాయి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఈ పిండి సాఫ్ట్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి, మీడియంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని నేను 2 భాగాలుగా చేస్తున్నాను. ఒక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా ఒత్తుకోవాలి. మీడియంగా ఒత్తాలండి, మరీ సన్నంగా చేయొద్దు, మరీ మందంగా కూడా ఉండొద్దు. ఇది చూడండి ఈ విధంగా ఉండాలి. సన్నగా ఉంటేనేమో విరిగిపోతాయి, మందంగా ఉంటేనేమో లోపల పిండి పిండిగా ఉంటాయి. మీడియంగా అయితే చక్కగా వస్తాయి. ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. మరీ పెద్దగా కట్ చేయకండి, మనము బెల్లం పాకం వేసి కలిపేటప్పుడు విరిగిపోతాయి. ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఈ కొమ్ములు అనేటివి ఈ మందంలో ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్గా చక్కగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఇవి ఒక వాయికి సరిపోయాయని తీసి పెట్టానండి. ఇవి వేయించుకునే అంతలోపు ఇంకొకటి చేసి పెట్టుకుంటాను. ఈ మిగతా పిండిని కూడా మొత్తం అలాగే చేసి పెడతాను. ఇప్పుడు అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నానండి. మనం నూనె వేడి చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి, మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. అలాగైతే లోపల వరకు చక్కగా వేగుతాయి. హై ఫ్లేమ్లో కాల్చకండి, లోపల పిండి పిండిగా అలాగే ఉంటుంది, పైన తొందర కలర్గా వచ్చేస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ బ్రౌన్గా రావద్దండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా బ్రౌన్ వస్తుంది, కలర్ వస్తాయి. ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువగా వేసి ఫ్రై చేయకండి, అందుకే నేను 2 సార్లు ఫ్రై చేస్తున్నాను. అన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి పాకం పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను. ఒక పావు కప్పు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు ఎక్కువగా వేస్తే పాకం రావడానికి టైం తీసుకుంటుంది. కొద్దిగానే వేసుకోవాలి, తొందరగా అయిపోతుంది. ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2 టీ స్పూన్లు లేదా ఒక పావు కప్పు వేసుకొని ఇలా పాకం పట్టుకోవాలి. ఇలా పాకం చెక్ చేసుకోవాలండి. నీళ్ళల్లో వేయగానే ముద్దలాగా ఇలా తీగలాగా రావాలి. చేతిలోకి తీసుకుంటే గట్టి ఉండలాగా ఉండాలండి, గట్టిగా ఉండాలి. అలాగైతేనే వాటికి బెల్లం కొమ్ములకి చక్కగా పడుతుంది, తగిలినట్టు ఉండకుండా. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా తుంపితే తునిగిపోతున్నాయి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఆ పాకాన్ని వీటిపైన వేసుకోవాలి. లేదా మీరు ఆ గిన్నెలో అయినా ఇవి బెల్లం కొమ్ములు వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే వేరొక గిన్నెలోకి ఈ పాకంని వేసి ఇలా కలుపుతున్నాను.
ఇలా అంతా ఆ బెల్లం పాకమంతా ఈ కొమ్ములకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత చక్కగా ఆ కొమ్ములకు కోట్ అవుతుందండి. ఇలా కలిపిన తర్వాత చల్లారనివ్వాలి. లేదా మీరు ఇవన్నింటిని ఒక ప్లేట్లో నూనె రాసుకొని దాంట్లో వేసుకున్నా కానీ దీనికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి, తొందరగా చల్లారిపోతుంది. నేనైతే అలాగే ఉంచేసానండి. చల్లారిన తర్వాత జస్ట్ విడదీస్తే సరిపోతుంది, వచ్చేస్తాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.